పెద్దలందరికీ నమస్కారం. నా ఛానల్ మొట్టమొదటిసారి చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదేమి కష్టమైన పని కాదు, ఖర్చుతో కూడుకున్న పని అంతకంటే కాదు. అక్కడ సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది, దాన్ని టచ్ చేయండి చాలు. ఇలా రాజమహేంద్రవరం రూరల్ కాతేరు శివారు సీతారామ అగ్రహారంలోని కళ్యాణ కార్తికేయ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర పంచాశ పావని సమేత శ్రీమద్ అభీష్ట గణపతి పంచాయతన దేవాలయంలో శ్రీమద్ విశ్వావసన సంవత్సర కార్తీక మాసంలోని దీపోత్సవాలు. స్వామివారిని అపకర్ష చేశాం కాబట్టి ఇక్కడ కలశంలో ఉన్నారనమాట. అలాగే ఇక్కడ ప్రాంగణంలో ఒక ఆకాశ దీపాన్ని, అలాగే బయట రావి చెట్టు దగ్గర ఒక ఆకాశ దీపాన్ని ఏర్పాటు చేస్తాం. వెంకటేశ్వర స్వామివారి దగ్గర, అలాగే శ్రీరాముల వారి దగ్గర, అలాగే దుర్గాంబ వారి దగ్గర, అలాగే ఈ రావి చెట్టు మొదల్లో తులసమ్మ వారి దగ్గర ఇలా దీపాలను వెలిగించడం జరుగుతుంది. గాలి విపరీతంగా ఉండడంతో బహిరంగ ప్రదేశాల్లో దీపాలను వెలిగించట్లేదు. అయితే మా దగ్గర వెలిగించే ప్రతి దీపము కూడా గోమయపు ప్రమిదలో నువ్వుల నూనెతో వెలిగించబడుతుంది. గోమయపు ప్రమిద అనేది లక్ష్మీ స్వరూపం, ఎందుకంటే గోమయ వస్తే లక్ష్మి అన్నారు కాబట్టి. అలాగే నువ్వుల నూనె అనేది ఆయుకారకం, అందుకని ఈ విధంగా రుద్ర సంబంధితమైన నువ్వుల నూనె అంటే ఈ కార్తీక మాసం అనేది హరిహర స్వరూపం అంటే ఇద్దరికీ కాబట్టి ఆ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది.